పుట్టిల్లైనా అదే మెట్టిల్లైనా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలామంది చూస్తున్నాను, ఇది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. దేవుడు జతపరిచిన తర్వాత అదే నీ ఇల్లు, అప్పుడు నువ్వేం చేయాలి? ఇటు సరిగా మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నది రాగానే అటు కంప్లైంట్ చేస్తే అక్కడ తల్లిదండ్రులు కూడా మంచి వాళ్ళు అయితే అమ్మ అలా కదమ్మా చక్కగుండమ్మ, అటువైపు వాళ్ళు మంచివాళ్ళు కదనుకో, నీకే అలా చేస్తారు, నువ్వెందుకు తగ్గావు, నువ్వెందుకు తగ్గుతావు, వేసుకోవాలని కరిచేసి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి తల్లిదండ్రులు ఉన్నంతకాలము నేను చెప్తానండి, కోడలు ఇక్కడ జరిగిన దాన్ని చక్కగా వాస్తవం కాదు మీరు చెప్పండి. ఇల్లు కట్టుకోవడం అంటే నీకు వివాహమైన తర్వాత మెట్టినింటికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు కట్టుకోవాలి, పుట్టినిల్లు కాదు కట్టుకునేది. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ జారేస్తారు చాలామంది. ఇలాంటి పనులు మనం చేయకూడదు. నీకు పుట్టిల్లు నువ్వు పెరిగినంత వరకు నువ్వు ఎక్కడైతే ఆ ఇంట్లో స్వతంత్రంగా ఉన్నావో ఇక్కడ వచ్చిన తర్వాత ఇది నీ ఇల్లు. కాబట్టి ఈ ఇంటిని నీవు కట్టుకోవడం అంటే ఇంటి గోడలు కాదు, ఇంట్లో ఉన్న మనుషులను కట్టుకోవాలి. అది అత్త కానీ మామ కానీ మరుదులు కానీ ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ కుటుంబం, నీది కాదు అనుకోకూడదు. తప్పు అది అలా అనుకుంటే. చాలామంది ఇల్లంతా నా వాళ్ళు కాదు, నా పుట్టినంటి వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే రాంగ్. నీ ఇల్లు నువ్వే ఓడబిక్కుంటున్నావు. 3 నెలలు ఏం చేస్తుందంట, తన ఇంటిని తానే పెరిగి వేసుకుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవడం అంటే ఇల్లు బిల్డింగ్లు కాదండి. జ్ఞానవంతురాలు అంటే ఎవరు తెలుసా? జ్ఞానముతో అత్తను మామని ఇంట్లో ఉన్న వారందరినీ ప్రేమతో చూసి ఆ ఇంటిని కట్టుకునే వాళ్ళే జ్ఞానవంతులు. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయ్యి పుట్టింటికి వెళ్ళిపోయి పుట్టింట్లోనే జరిగిన విషయాలన్నీ కూడా ఇక్కడ తెచ్చి ఎప్పుడు కూడా చేసుకోకూడదు. అటు చెప్పకూడదని అడిగితే, ఇది నీ ఇల్లు, నువ్వు చెప్పడం వల్ల నువ్వే తేలికైపోతున్నావు, నీ ఇంటిని నువ్వే పెరికేసుకుంటున్నావు. ఈ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో జ్ఞానము దేవుడే నీకు ఇవ్వాలి. కాబట్టి అత్తలైన వారు కోడలను ఎలా చూడండి, కుమార్తెవలే నువ్వెన్ని వాక్యాలని చెప్పుకో, ఈ మాత్రం జరిగేది. కానీ ఎందుకు జరగదు చెప్పండి? అత్త ప్రేమతో చూస్తే కోడలు కరగదా? నేను చాలామంది చూసా, ఇద్దరికి పడని వాళ్ళు కొంచెం వయసులో ఉన్నవాడు పడనప్పుడు వాళ్ళు బెడ్ మీద వెళ్ళినప్పుడు పరిచయం చేస్తే అత్త మారిపోయింది. మారుతారు. కొంచెం నిలకడగా ఉండండి. ఈరోజు మారలేదనుకో గయ్యాలలో అవ్వచ్చు, అత్తగాని కోడగాని ఎవరో గయ్యాలలో అవుతారు, ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. కానీ ఓపికతో నిలకడతో ఉంటే ఖచ్చితంగా నీ దేవుడు నీవు చేసిన దానికి ఏం చేస్తాడంట? బైబిల్లో ఉంది, నీ దేవుడు నీవు చేసిన దానికి. యేసేపు ఏం చేశాడు తెలుసా? యేసేపు ఏం చేసా? అతన్ని అన్నదమ్ములు ద్వేషించిన, వాళ్ళు పానదాయకుడు భక్ష్యకారుడు ద్వేషించిన, ఆయన దేవుని కోసం కనిపెట్టుకుని ముందుకే వెళ్ళాడుగా, నెక్క తిరిగాడా? దేవుడు యేసేపు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాడు. ఒకానొక దినాన్న వాళ్ళని పాదాల దగ్గరికి తీసుకొచ్చాడు. కాబట్టి కష్టమైన నష్టమైన మీరు చేసే మంచి కార్యాలను ఎప్పుడు కూడా మానుకోవద్దు. నేను ఎంత చేసిన ఉపయోగం లేదు అనుకుంటున్నావా? ఇక్కడ విలువ ఇవ్వచ్చు. విలువ ఇచ్చేది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుని వైపు చూసి మనం విలువ తెచ్చు. కాబట్టి నేనేమంటానంటే, మంచివాళ్ళు అయినా అవపోయినా నీ ప్రేమను, నీవు దేవుని ప్రేమను చూపిస్తే రేపటి దినాన్న మారే అవకాశం ఉంది. నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలం అనేది ఇస్తాడు, అంతే. కాబట్టి ఈరోజు నుండి చిన్న చేంజ్, మనం మైండ్ ట్యూన్ చేసుకుందాం. అత్తలైన వాళ్ళు కోడలని ప్రేమతో పలకరించండి, ఓకే? వాడిని కూతురులాగా చూసుకోండి. కోడళ్ళైన వాళ్ళు అత్తల్ని ఎలా చూసుకోవాలి? తల్లిలాగా. ఎందుకంటే ఇక తప్పదు, ఎందుకంటే చచ్చేదాకా అక్కడే ఉండాలి కదా. ఇప్పుడు మనం ఈ గుంటలో ఉండాలి తప్పదన్నప్పుడు గుంటలో అడ్జస్ట్ అయిపోవాలి. నేను ఈ గుంటలోనే బతుకుతూ ఉండాలి చచ్చేదాకా అని అన్నప్పుడు ఈ గుంటలో అన్నీ యాంటీ అయిపోతే ఎలా బతుకుతా చెప్పండి? అవునే కదా. కాబట్టి నేనేమంటానంటే, ఒక ఇంట్లో నువ్వు చనిపోయేదాకా ఇక్కడే ఉండాలనుకున్నప్పుడు ఆ ఇంటిని కట్టుకోవడం నేర్చుకోవాలి. ఎవరితో ఎలాగ మాట్లాడాలో, ఎవరితో ఎలాగ ఉండాలి, బిహేవ్ చేయాలో, ఎవరిని ఎలాగ ప్రేమించాలో, ఎవరిని ఎలాగా సంతోషపెట్టాలో అన్నీ నేర్చుకుంటే నీ ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా మార్చబడి. కాబట్టి ఇదంతా ఎవరి చేతిలో ఉంది? ఈగో పక్కన పెట్టుకోవాలి. ఈగో అని ఎలాంటివంటే, మన చేతికి గోల్డ్ వస్తాయి చూసారా? ఈ గోల్డ్ వచ్చినప్పుడు గోల్డ్ని కట్ చేసుకోవాలి. వేళ్ళని కట్ చేసుకుంటారన్నా. ఈగో అనేది ఎలాంటిదంటే గోల్డ్ లాంటివి, అవి కట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈగోల వల్ల రిలేషన్స్ కట్ చేసుకుంటున్నారు. మనకే నష్టం, మన అవయవం పోతే మనకే నష్టం కదా. కాబట్టి ఈగో అనే గోరు పెరిగినప్పుడు దాన్ని కట్ చేసుకుంటే చక్కగా ఫ్యామిలీ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ రూత్ గారు ఏం చేశారంటే, అత్త దగ్గరే ఉంది, అత్తకి చేసిన అంతా బోయజ్ విన్నాడు, ఆవిడకి మంచి ప్రతిఫలం ఇచ్చి ఆవిడని ఏం చేశాడు? చక్కగా పొలంలో పనిచేస్తుంటే ఆవిడకి ఎక్కువ వదిలిపెట్టాడు. ఇంకోటి ఏం చేశాడు? పేలాలు ఇచ్చాడంట. చూడండి ఒకసారి 14 వచ్చినాం. బోయాజు భోజన కాలంలో నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పుగా, చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చున్న, అతను ఆమెకు పేలాలు అందేగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని, అంటే ఉన్నదంతా తినేయకుండా మిగిల్చే రకం అమ్మంటాడు. వినండి, వండుకున్నదంతా నువ్వే తినేస్తే పక్కన వాళ్ళకి ఏం పెట్టాలి మరి? కాబట్టి పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని ఇక్కడ మనం నేర్చుకోవాలి. కింద చూడండి,
18వ వచనం. అమ్మ 16 నుండి చూద్దాం ఒకసారి. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు బోయేజు ఏమన్నాడు, మీరు మొత్తం ఎత్తేయద్దు, ధాన్యాన్ని కొంచెం వదిలేసేయండి వాడికి అన్నాడు. ఆ తర్వాత ఆమె గద్దెంపోతున్న తన దాసులు కాగలిపించను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనొచ్చు. తాను ఏరుకున్న దాన్ని దొల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవరాయనో. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకున్న వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకు ఎవరికిచ్చింది అంటే, ఆవిడ కష్టపడి తెచ్చిన దాన్ని ఆవిడ తింది, తర్వాత వాళ్ళ అత్తకు కూడా ఇచ్చింది. కాబట్టి అంతటా ఆమె అత్త ఆమెతో, నీవెక్కడ ఏరుకుంటేవి, ఎక్కడ పనిచేసాడు, ఎందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడుగాక అని తాను ఎవరిని పని చేసినో అది తన అత్తకు తెలియజెప్పి ఎవరి యొద్ద నేను పంపి పనిచేసిస్తున్న అతని పేరు బోయేజు నేను. తర్వాత చూడండి, ఇదంతా చూస్తే 23వ వచనం. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొని బోయేజు పని కత్తెల వద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట. ఇంకోటి రూత్ ఏం చేసి తెలుసా, బోయేజు పని దగ్గరే నిలకడగా ఉంది, తర్వాత అత్త దగ్గరే. చాలామంది నిలకడ లేకుండా అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు తెలుసా మీకు. ఒక చోట ఉండరు, నిలకడ ఉండదు, ఇటు అటు పరిగెడుతూ ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళకి సక్సెస్ ఎప్పుడు రాదు. ఒక చోటే నిలకడగా ఉండండి, కష్టమైన నష్టమైన అలవాటు అయిపోద్ది. తర్వాత అత్తని విడిచిపెట్టుకుని అత్తతోనే ఉంది, వచ్చిన తర్వాత మార్చిపెట్టి వెళ్ళిపోయిందా అత్తనే వెళ్ళిపోవాల. రూతు అత్త దగ్గరే నిలకడగా ఉంది. ఇప్పుడు నేను చెప్తానండి, పొలంలో పని చేయడానికి వెళ్ళింది, కష్టపడింది. దీన్ని బట్టి మనం ఆత్మీయ అర్థం నేర్చుకోవాలంటే దేవుని సంఘం అనే పొలంలో మనం పని చేయాలి. వినండి జాగ్రత్తగా. ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేసింది, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంది, తర్వాత ఉన్న ఆహారాన్ని సమృద్ధి తీసుకొచ్చింది. తర్వాత అంటే నేనేమంటానంటే, దేవుని మందిరములో ఆహారం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, కొరత అనేది ఉండదు. ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. చూడండి, ఎవ్వరు నిన్ను ముట్టడానికి వీల్లేదు అని చెప్పేసి బోయేజు వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి దేవుని సంఘములో మనం ఎలా ఉండాలంటే, ఎప్పుడు పని చేసేవారిగా ఉండాలి. ఎలా ఉండాలంట, పని చేసేవాళ్ళు. కాబట్టి నువ్వు పని చేసేవాళ్ళకి ఉంటే దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాను. నేను త్వరగా ముగించేస్తాను. ఆ తర్వాత ఇంకా రూతు ఒక ఐడియా ఇస్తుంది అత్తకి. అత్త కోడలికి ఒక ఐడియా ఇచ్చింది. ఏంటి తెలుసా, 3వ అధ్యాయం చూడడం ఒకసారి. ఆ మెత్తైన నయమైన కుమారి, నీకు మేలు కలిగినట్టు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవరి పనికొద్దది నీవు ఉంటివో ఆ బోయేజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి కళ్ళమును తూర్పార పట్టించబోదు. వినండి జాగ్రత్తగా. అత్త ఏం చేస్తుందంటే, కోడలు తెచ్చి పెడుతుంది, తింటా కూర్చుందా. అత్త కోడలి క్షేమాన్ని ఆలోచించింది. ఇదిగో నేను విడిచిపెడితే నాకు మంచిది కాదు, నువ్వు కూడా సెటిల్ అవ్వాలి, కాబట్టి నేను చేసినట్టు చేయని చెప్పేసి ఏం చెప్పిందంటే ఒక ఐడియా ఇచ్చింది. బోయేజు దగ్గరికి వెళ్ళిపోయి, నీవు బోయేజు పడుకున్న తర్వాత మధ్యరాత్రి యందు నువ్వేం చేస్తావు, కళ్ళము దగ్గర బోయేజు దగ్గర కాళ్ళ దగ్గర పడుకో అని చెప్పింది. ఆయన కళ్ళు తెరిచి లేచి చూసేసరికి ఆ పక్కన ఉందంట. 10వ వచనం చూడండి, 9వ వచనం, 8 నుండి. మధ్యరాత్రి యందు అతను ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతను, నీవెవరని అడుగగా ఆమె, నేను రూతును, నీ దాసురాలను, నీవు నాకు సమీప బంధుడు కనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుకొనమనగా అతను, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దాని కొద్దివారినే కానీ గొప్పవారిని కానీ యవనస్తులకు నీవు వెంబడింపక ఉండుట వలన. చూడండి, యవనస్తులు నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి కుమారి భయపడకము, నీవు చెప్పినంతయు నీకు చేసే నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదరు. వినండి, ఇక్కడ అత్త ఒక ఐడియా ఇచ్చింది. తన లైఫ్ గురించి అత్త ఒక ఐడియా ఇచ్చింది కోడలకి. ఏదైతే చెప్పిందో అదే చేసింది. పొలంలో పనిచేసేటప్పుడు, పనిచేసే చోట, జాబ్ చేసే చోట, స్కూల్లో ఉన్నవాళ్ళు ఎన్ని వేషాలు వేస్తారండి. కానీ రూత్ ఎక్కడైనా కానీ అసభ్యంగా ప్రవర్తించుకుందా, కుర్రవాళ్ళు అంటబడిందా. ఇక్కడ ఉంది, యవ్వనులు వెంబడించక నువ్వు నిలకడగా ఉన్నావు, కాబట్టి దేవుడిని ఖచ్చితంగా కటాక్షం చూపిస్తాడు. అలాగే పవిత్రతను కాపాడుకుంది, సంతోషంగా ఉంది. అదే రీతిగా బోయేజు బాధ్యత తీసుకొని ఆమె వివాహం కోసం ఏం చేస్తాడంటే, ఆ రోజుల్లో ఎలా ఉంటుందంటే, భర్త చనిపోతే భర్త దగ్గర బంధువులు ధర్మాన్ని నిలపాలి. వివాహం చేసుకోలేదా తన లైఫ్ సెటిల్ చేయాలి, బంధు ధర్మం జరిపించాలి. కాబట్టి ఈ విధంగా ఆడు బాధ చెప్పుకుంటే ఆయన ఏం చేశాడు, ఖచ్చితంగా నీ బంధు ధర్మాన్ని నేను జరిపిస్తానని ఒకరోజు వచ్చి ఆయన పెద్దలందరినీ పిలిపిస్తాడు. పెద్దలందరినీ పిలిపించి చూడండి ఒకసారి 4వ అధ్యాయం. బోయేజు పురం ద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయేజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచ్చును కనుక బోయేజు ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చున్నామని అతని పిలువగా అతను వచ్చి కూర్చున్నాను. బోయేజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చున్నాను చెప్పగా వారును కూర్చుని. ఇక్కడ చూడండి, ఇదంతా మీరు ఆలోచిస్తే నీ బంధువురాలు రూతు,
నయోమి. కాబట్టి నువ్వు బంధుధర్మం జరిపిస్తావంటే నేను జరిపించనే, నా వల్ల కాదని తప్పించుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా దగ్గర బంధు ఎవరున్నారు? ఇంకా బోయజ్ ఉన్నారు. ఇప్పుడు బోయజ్ ఏం చేసేస్తా, బంధుధర్మం జరిపించి ఆమె వివాహము చేసుకున్నాడు. వివాహము చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక కుమారుడు పుడతాడు. చూడండి తర్వాత 13 వచ్చిన 4:13. కాబట్టి బోయజ్ రూతుని పెళ్లి చేసుకుని ఆమె ఎత్తుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అయినట్లు అనుగ్రహించిన ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీ బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందుగాక. 15, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. తర్వాత 17 వచ్చిన ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క, వినండి జాగ్రత్తగా, ఇప్పుడు బోయజు రూతుకి పుట్టిన కుమారుడు ఎవరంట? పేరేంటి అక్కడ? ఓబేదు. ఓబేదు ఎవరు తండ్రి? దావీదు తండ్రి పేరు యెషై. అంటే ఈ ఓబేదుకి మనవడు ఎవరు? దావీదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రూతు ఎవరి వంశావళిలో చేర్చబడింది? మత్తయి సువార్తకి వెళ్ళిపోండి ఒకసారి, నేను ముగించేస్తాను. ఇంకా మత్తయి సువార్తలో, మత్తయి సువార్త చూడండి ఒకసారి, 5వ వచనం. నయస్సోను సెలమోను కనెను, సెలమోను రాహాబునందు బోయజును కనెను. రాహాబునందు, రాహాబు అంటే ఎవరు అనుకున్నా ఇందాక? ఆయన పుట్టింది ఎవరు? బోయజు తెలుసుగా మీకు. ఆ తర్వాత బోయజు రూతునందు ఓబేదుని కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై రాజు అయిన దావీదుని కనెను. ఈ దావీదు వంశంలో ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. వినండి ఇప్పుడు జాగ్రత్తగా, ఒక విధవరాలైన స్త్రీ యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఆవిడకంటే ముందు రాహాబు అనే వేసి కూడా, నేను చెప్తున్నానండి, వాళ్ళకి ఏదున్నా లేకపోయినా, వాళ్ళు వేశ్య లేనప్పటికీ లేదా భర్త లేనప్పటికీ, ఏదున్నా లేకపోతే దేవుని కోసం పాపం విడిచి నిలబడితే వారిని దేవుడు ఘనంగా ఆశీర్వదించాడు. దానికి ఈరోజు మనం చెప్పుకున్న వాక్యం యొక్క ఉదాహరణ మోయాబు స్త్రీ, ఇజ్రాయేల్ స్త్రీ ఆవిడ. చూడండి, ఇజ్రాయెల్లో ఎంతమందికి లేని ధన్యత మోయాబు దేశం నుండి వచ్చి ఇక్కడికి వచ్చి ఇజ్రాయెల్లోకి వచ్చి ఇజ్రాయెల్ మధ్య ఆ దావీదును కనడానికి, దావీదుకి అమ్మ అయిపోయిందండి, దావీదు యెషైకి అమ్మ అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఆశీర్వాదం పొందుకున్న మోయాబురాలు రూతు. ఓకే, రూతు గురించి మనం చాలా విషయాలు మీ అందరికి గుర్తున్నాయి. ఒకసారి రూతు ఎవరంట? ఫస్ట్ మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది. కాబట్టి వినండి ఒకసారి, నా వైపు చూడండి పిల్లలు, నా వైపు చూడండి. రూతు మోయాబు దేశాన్ని విడిచిపెట్టేంటి వచ్చి అంటే పాపం నుండి, లోకం నుండి వేరైపోయి వచ్చింది. అది ఆశీర్వించబడడానికి మొట్టమొదటి. రెండోది ఏంటి? రూతు ఏం చేసింటే అతను హత్తుకుంది. కాబట్టి ఎవరైతే దేవుని హత్తుకుంటారో, దేవుని ప్రజలను హత్తుకుంటారో వారు ఆశీర్వదించబడతారు. రెండోది. మూడోది ఏంటి? పొలంలో పనిచేసింది, పొలంలో చేరింది, పొలంలో పనిచేసింది. దేవుడు ఆ పనిని ఆశీర్వదించాడు. బాధ్యతగా చేసిన పనిని దేవుడు దీవించాడు. తర్వాత మరలా ఆ యేసుక్రీస్తు వంశావళిలో రూతుని చేర్చాడు. చూడండి, ఒక విధవరాలు ఎక్కడో పరాయి స్త్రీలో, పరాయి దేశంలో విధవరాలు ఇజ్రాయేలుకు మూలతల్లిగా మార్చబడింది. ఎంత ఆశీర్వాదం చెప్పండి. కాబట్టి ఈరోజు మీరు నేర్చుకోవాలి. మీకు వాక్యం అంతా గుర్తుండదు, కానీ నేను ఒక విషయం చెబుతున్నానండి. రూతులాగా నేను కూడా మంచి ఎలా ఉండాలి? కోడలిగా ఉండాలి. ఈరోజు అత్తలందరూ మన కోడళ్ళే కదా, అన్న కదా. ఈరోజు అత్తలందరూ మన కోడళ్ళే కదా. ఏ కోడలైతే అత్త చేత హింసింపబడిందో ఆ అత్త ఈరోజు కోడల మీద చూపిస్తుంది ప్రతాపం. ఇలాంటివి ఉండకూడదు. రివిజన్ ఏమంటారు? రివెంజ్ ప్రోగ్రాంలు పెట్టుకోబాకండి ఎప్పుడు కూడా. మా అత్త ఇలా చేసింది, మా కోడలు ఇలా చేసింది. మంచి చేయండి, దేవుని కోసం దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. కష్టమైన నష్టమైన దేవుని కోసం నిలబడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? ఇల్లు కట్టుకోండి, ఇల్లు మాత్రము పెరికి వేసుకోదు. ఓకే, దేవుడి మాటలు దీవించి ఆశీర్వించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచండి.